కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు మహిళా సంఘాలకు 3.25 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు ఆయన. కులగణనపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే తమ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసిందన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో బిల్లు ఆమోదించాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు మొదలుపెట్టిన పావులా వడ్డీ రుణాలకు సంబంధించి పెట్టిన ఆనాడు మొదలుపెట్టే తిరిగి మళ్ళా మా సోదరులు మరి వీరపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం సంబరాలు జరుపుతాం. ముఖ్య ఉద్దేశం ఇప్పుడే చూసిన మనం అన్ని స్టాలు చూస్తా ఉంటాం. ఒకరు కోళ్ళ ద్వారా నడుపుతా ఉన్నాం, ఒకరు పౌల్ట్రీ ఫార్మ్ నడుపుతా ఉంటే ఒంగోలు డైరీ ఫార్మ్ నడపడానికి ముందుకు వచ్చింది. ఒంగోలు తిండి పదార్థాలు మేము తయారు చేస్తాం, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మేము విజ్ఞానం చెప్తామని ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు పోతా ఉన్నాం. అక్కలు చెల్లెలు కనబడతారా దానికి తోడు మా కలెక్టర్ గారు పీడీ గారు చేస్తా ఉన్న శ్రమ వల్ల మీ అందరి శ్రమ వల్ల ఈ రోజు బ్యాంకు మీకు రుణాలను ఇస్తే ఆ రుణాలకు సంబంధించి సరైన సమయంలో మీకు ఇచ్చిన రుణాలు కట్టడంలో పూర్తి స్థాయిలో మీరందరూ విజయంగా నిలబడి ఎక్కడ కూడా అప్పులు కట్టుకోకుండా మా మహిళా సోదరులపై లేదని నిరూపించిన మా అక్కలు అందరికీ కూడా